దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము విశ్వాసముతో స్వతంత్రించుకుందాము. మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. అలాగే మీరందరూ బాగుండాలని, దేవుని వాగ్దానము పొందుకోవాలని మేము ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు మీకు అందిస్తూ ఉంటాము. 27వ అధ్యాయము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనము ధ్యానం చేసుకుందాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆయన మన దాగుచోటు, ఆయన మనకు రక్షణ, మనకు సమస్తము మన యేసయ్య మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అవర్ గాడ్ ఈజ్ అవర్ రిడీమర్, అవర్ సేవియర్. హీ ఈస్ ద సేవియర్ ఆఫ్ అవర్ లైఫ్స్. హీ ఈజ్ ద గివర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మతో నింపే దేవుడు అండి. ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చే దేవుడు. 5,000 మంది ఆకలి తీర్చిన దేవుడు నీ యొక్క ఆకలి తీర్చగలడు. నీ స్థితిని దేవుడు మార్చగలడని మీరు అర్థం చేసుకోవాలా. ఈరోజు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. అవునండి, నిన్ను దేవుడు ఆయన పర్ణశాలలో దాచబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఏ సమయంలోనైనా నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, ఏ సమయంలో అయితే నీకు ఇబ్బందులు ఎదురవుతాయో, నీకు కొన్ని శోధనలు ఎదురవుతాయో, ఆయన ఖచ్చితంగా ఆ యుద్ధ కాలమున, ఆ యొక్క కష్టకాలమున నిన్ను ఆదుకుంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనము మన మనసులో అనుకుంటూ ఉంటాము, ఏమనంటే ఒకవేళ నాకు కష్టాలు వస్తే నన్ను ఎవరు ఆదుకుంటారు, ఒకవేళ నాకు ఏదైనా సమస్య వస్తే నాకు ఎవరు సహాయం చేస్తారు అని అనుకుంటున్నావా? దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? మీరు భయపడకండి, ఏ తెగులు మీ గుడారం మందు సమీపించదు. ఆయన మనలను దాచబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన గుడారము యొద్ద దాచిపెడతాడు, ఆయన పర్ణశాలలో మనలను దాచిపెడతాడు. యెహోవా ఇంటిలో మనం ఉంటామండి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మదగిన వాడని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనము కూడా నమ్మకంగా ఉంటే ఆయన కాపుదల మనకుంటుంది. ఆయన యొక్క ప్రేమ మనలను ఆవరిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన మనలను రక్తం ఇచ్చి కొన్న దేవుడు, ప్రాణము పెట్టి కొన్న దేవుడు కాబట్టి ఆయన ఏనాడు మనలను మోసము చేయడు, మనకు అన్యాయం చేసే దేవుడు కాదైనా. ఈరోజు దేవుని వాక్యం చూస్తే తన గుడారపు మాటున నన్ను దాచును. ఆయన గుడారపు మాటున మనలను దాచుతానని చెప్తున్నాడండి. ఈరోజు చూసారా ఎంత అద్భుతమైన మాట దేవుడు మనకి ఇస్తున్నాడు. మనము కొన్నిసార్లు దేవుని మర్చిపోయి ఈ లోక విషయాల్లో మునిగిపోయి పాపములో మునిగిపోయిన వారమై ఉంటున్నాం. ఈ రోజే ఒక నిర్ణయం తీసుకుందాం. పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని ఆశ్రయిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. నిజమే, ఆశ్రయ దుర్గము. హీఈస్ అవర్ రియల్ హెల్పర్ అని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. వీ షుడ్ అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ అ రియల్ హెల్పర్. At the time of need, at the time of suffering, he will never let you suffer. He will never let you fall down. He will always make you stand strong. Praise the Lord. Hallelujah. ఈరోజు దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉంది, ఆయన అద్భుతమైన సహాయకుడని, ఆయన మనలను ఆపదలో ఆదుకుంటాడని దేవుని వాగ్దానం మనకి ఇచ్చి ఉన్నారు. దేవుడు మనకి అద్భుతమైన వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఎవరైతే ఈరోజు దేవుని వాగ్దానము అనే కార్యక్రమాన్ని చూస్తున్నారో వారిని దీవించండి. వారిని ప్రభా ఆపత్కాలములలో పర్ణశాలలో దాచుతానని చెప్తున్నావు ప్రభా. అవసరము తండ్రి నాయన, వచ్చే టైం వస్తుంది, ఆ టైంలో ఖచ్చితంగా ఆ సమయంలో మీరు ఆదుకుంటానంటున్నారు తండ్రి. ఏ కష్టాలు వచ్చినా, ఏ ప్రకృతి సంబంధిత పరిస్థితులు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎటువంటి యుద్ధాలు వచ్చినా సరే, ఇదిగో నీవు మాత్రము రక్షించడానికి సిద్ధంగా ఉన్నావని ఈరోజు మీ వాక్యం ద్వారా మేము అర్థం చేసుకున్నాం. దేవా, మా పాపాలను క్షమించండి, మా అపరాధములను క్షమించండి, దయతో మమ్ములను మీ పరిశుద్ధ రక్తంతో కడగండి. ఎవరైతే ప్రభు ఈ యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో వారి జీవితాల్లో నూరంతలుగా ఫలింపు దయచేయండి. వారు తండ్రి నాయన ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడాలి. వారు ఇంకా అభివృద్ధి చూడాలి ప్రభు. ఎవరైతే కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారో వారి కన్నీళ్లు తొడవబడాలా. వారు దుఃఖ దినాలు సమాప్తం కావాలి ప్రభు. పరిశుద్ధాత్మ యొక్క వరములతో నింపబడాలా. ఈ యొక్క ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని, నన్ను వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. బలమైన సాధనములుగా, బలవంతుని చేతిలో బాణము వంటి వారిగా వాడుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.